ఈ ఇన్సిడెంట్ మే 14, 2008 అమెరికాలో జరిగింది. బ్రాండ్ అనే ఒక 19 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ ఒక పార్టీ తర్వాత నైట్ కార్ నడుపుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఆ పార్టీలో అతను ఎలాంటి మందు, డ్రగ్స్ ఏమీ తీసుకోలేదు. కానీ చీకటవడం వల్ల వస్తున్న దారిలో ఒక టర్న్ మిస్ అయ్యి ఒక గుంతలో పడిపోయాడు. ఆ తర్వాత బ్రాండ్ తన పేరెంట్స్ కి కాల్ చేసి తాను బాగానే ఉన్నానని, కానీ లిండ్ అనే ప్లేస్ దగ్గర ఉన్న ఒక డిచ్ లో పడిపోయానని చెప్పాడు. బ్రాండ్ పేరెంట్స్ వెంటనే ఆ ప్లేస్ కి వచ్చేశారు. కానీ బ్రాండన్ మాత్రం అక్కడ లేడు. బ్రాండ్ 47 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుతూ అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి, వాటి వైపు నేను నడవలేను, మీరు అక్కడికి రండి అని తన పేరెంట్స్ కి చెప్పాడు. కానీ సరిగ్గా నైట్ 12:47కి బ్రాండ్ ఓ షిట్ అని అన్నాడు. ఆ తర్వాత అతని కాల్ డిస్కనెక్ట్ అయ్యింది. ఆ నిమిషం నుంచి బ్రాండన్ నుంచి ఎలాంటి కాల్స్ గానీ అతన్ని ఎవరు చూడటం గానీ జరగలేదు. ఫోన్ సిగ్నల్స్, అతను వేసుకున్న బట్టలు, చివరికి అతని బాడీ కూడా దొరకలేదు. కొన్ని వందల మంది బ్రాండన్ వెతకడానికి చేతులు కలిపారు. వాసనని పసిగట్టే కుక్కల్ని కూడా రంగంలోకి దింపారు, కానీ వాళ్ళకైతే ఏమీ దొరకలేదు. FBI కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. అయినప్పటికీ ఎలాంటి సమాధానాలు దొరకలేదు. అతను చెప్పిన చివరి మాటలు ఆ కుటుంబాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.